పేరు ఇంద్ర రవి. యానాది మహానాడు ఆల్ ఇండియా జాతీయ అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో గిరిజన తెగలు 34 ఉన్నాయి. ఈ యొక్క 34 తెగల్లో 12 లక్షలు జనాభా కలిగి యానాదులు అగ్రస్థానంలో ఉన్నారు. అయితే స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు పూర్తయినా ఇప్పటికి కూడా రాష్ట్రంలో యానాదుల పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. విద్య, వైద్యం, రాజకీయం, ఆర్థిక పలు రంగాలలో ఈ యొక్క యానాదులు నేటికి వెనుకబడి ఉన్నారు. అయితే యానాది మహానాడు ఆల్ ఇండియా యానాదుల సమస్యల మీద, యానాదుల సమస్యల పరిష్కారం మీద నిత్యం అలుపెరుగుని పోరాటం చేస్తూ ఉంది. ముఖ్యంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం యానాదులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి యానాదులకు చట్టసభల్లో సముచితమైనటువంటి స్థానం కల్పించేందుకు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి యానాది మహానాడు ఆల్ ఇండియా డిమాండ్ చేస్తూ ఉంది. అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి యానాదులందరూ పేదరికాన్ని అనుభవిస్తూ పలు నాసిరకమైనటువంటి పనులు చేస్తూ, అంటే మున్సిపాలిటీలో పనులు చేస్తూ, చేపల వేట, అట్లాగే ఇటుకల బట్టల దగ్గర ఇటు చాకిరీ చేస్తూ ఈ రకంగా చాలా పేద జీవనాన్ని గడుపుతూ ఉన్నారు. వీరందరికీ కూడా వృత్తి పెన్షన్లు ఏర్పాటు చేయాలని ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము. అట్లాగే ఎస్సీ ఎస్టీ సప్లై నిధులను సక్రమంగా అమలు చేసి గిరిజనులను ఆదుకోవాలని చెప్పేసి ఇందు మూలంగా యానాది మహానాడు డిమాండ్ చేస్తూ ఉంది. అలాగే నెల్లూరులో ఉన్నటువంటి ఐటీడీఏకి పూర్తి స్థాయిలో నిధులు ఇచ్చి పేద గిరిజనులైనటువంటి వారందరూ కూడా సబ్సిడీ లోన్లు ఇచ్చి గిరిజనులందరినీ కూడా పేదరికం నుంచి బయటపడవేసేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని యానాది మహానాడు ఆల్ ఇండియాగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి అతి పేదరికాన్ని అనుభవిస్తున్నటువంటి యానాదులందరూ కూడా ప్రతి కుటుంబానికి, అర్హత కలిగినటువంటి ప్రతి కుటుంబానికి ఏఏవై కార్డులు, అంటే అంత్యోదయ అన్న యోజన కార్డులు ఇచ్చి వారందరినీ కూడా ఆకలి బాధల నుంచి బయటకు తీసుకురావాలని చెప్పేసి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని యానాది మహానాడు ఆల్ ఇండియాగా మేము డిమాండ్ చేసుకున్నాము. అలాగే ఎస్టీ వర్గీకరణ చేసి ఇప్పటికి కూడా మొదట చెప్పుకున్నట్టుగా యానాదులు రాజకీయ రంగానికి, వైద్య రంగానికి, విద్యా రంగానికి, సామాజికంగాను, ఆర్థికంగాను అన్ని రంగాల్లో వెనుకబాటుగా కారణమైనటువంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని తక్షణమే ఎస్టీ వర్గీకరణ చేపట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి యానాదులందరూ కూడా న్యాయం చేయాలని చెప్పేసి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అట్లాగే పలు అంశాల మీద ఈ రోజున ఇక్కడ బాపట్ల జిల్లా నగర మండలంలో ఏర్పాటు చేసినటువంటి యానాది మహానాడు ఆల్ ఇండియా సర్వసభ్య సమావేశంలో ఈ యొక్క పలు అంశాల మీద గిరిజనులందరూ కలిసి, గిరిజన నాయకులందరూ కూడా కలిసి పలు తీర్మానాలు చేయడం జరిగింది. ఈ యొక్క తీర్మానాలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళడం, అట్లాగే సకాలంలో ఈ యొక్క హామీలు, ఈ యొక్క అంశాలు పూర్తి స్థాయిలో పరిష్కారం అయ్యే విధంగా యానాది మహానాడు చర్యలు తీసుకోవాలనేసి, అవసరమైతే ఉద్యమాలకు కూడా ఈ యొక్క గిరిజనులు కానీ, గిరిజన సంఘాలు కానీ, గిరిజన నాయకులు కానీ ముందస్తుగా సమాయత్తం అవ్వాలని చెప్పేసి ఈ సభాముఖంగా పలు తీర్మానం చేయడం జరిగింది.